లగచర్ల ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్యకు పరిగిపట్టణం పాలశీతలన కేంద్రంలో ఎల్హెచ్పిఎస్ భారత ముక్తి మోర్చా సామాజిక ప్రజా సంఘాల నాయకులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగబద్ధంగా మేము సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వమంటూ కింది నుండి పై స్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిసి భూములు ఇవ్వమని రైతులకు వినతి పత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నారు. అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ లగచర్ల రోటిబండే తాండాలోని లంబాడి సోదరులకు అన్యాయం జరుగుతుందని, వారి భూములను లాక్కుంటున్నారని 41 సిఆర్పి కింద కలెక్టర్కు, ఎస్పీకి నోటీసులు జారీ చేయమని ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అయినటువంటి లగచర్ల బాధితులు జైల్లో ఉన్నారని, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు, అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకునేందుకు రోటిబండ తాండాకు, ఇతర తాండాలకు తమ లంబాడి సోదరులను కలిసేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. వారితో పాటు కమిషన్ మెంబర్స్ నీలాబాయ్, రాంబాబు నాయక్, డిపిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ తదితరులు ఉన్నారు. భూమి అంటే మేము డివైడ్ చేసినాం. తర్వాత ఇది జరిగిపోయిన తర్వాత ఫ్లాట్ గిట్ట మాకు వద్దు, మా ఇంటికి ఒక ఉద్యోగం అంటే అందరం ఫార్మసీ చదువుకోలేము. అన్ని డిస్ట్రిక్ట్స్ లలో 1000-2000 కలెక్ట్ చేసేసి జిల్లా లగిచెర్ల రోడ్డుబండ తాండా మరి ఆ గ్రామాల యొక్క లంబాడ సోదరులను అందరికీ మరి అన్యాయం జరుగుతున్నది. మరి భూములు తీసుకుంటున్న దాని మీద ఈరోజు ఎస్సీ కమిషన్ మా బృందం, మా గౌరవ సభ్యులు లీలాబాయి గారు, మరి రాంబాబు నాయక్ గారు, దిలాశంకర్ గారు, మేమంతా ఎస్సీ కమిషన్కి రావడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి మా ఎస్సీ కమిషన్లో మరి దరఖాస్తు పెట్టినారు, మాకు అన్యాయం జరుగుతుందని. కొంచెం మాది ఢిల్లీ పర్యటన ఉండడం వలన మరి అడ్వాన్స్గా మరి 41 సిఆర్ కింద మేము మంత్రితో రోజుల కింద అపాయింట్మెంట్ తీసుకున్నాం కనుక ఢిల్లీ పర్యటన పోవడం వలన కొంచెం ఆలస్యమైంది. మరి వెంటనే మీరు ఇచ్చిన అప్లికేషన్పై కలెక్టర్కు, ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చినాం. మరి సరైన నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. మన నివేదిక రాలేదు, వస్తుంది. ఈరోజు మరి రైతులను కూడా కలుద్దాం. అంటే జైల్లో కూడా మన సోదరులు, గిరిజన సోదరులు, మరి అమాయకులైనటువంటి వారు వీళ్ళ జైల్లో ఉన్నారు. మరి పరామర్శించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి లగిచెర్ల గ్రామానికి వెళ్తాం, రోడ్డుబండ తాండాకు వెళ్తాం. ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని మరి ప్రభుత్వానికి సరైన రిపోర్ట్ ఇచ్చి మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలిసి మరి ఇక్కడ లంబాడ సోదరులను, గిరిజన సోదరులను కాపాడవలసిందిగా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మరి భూమి పుత్రులు అంటే భూమిని నమ్ముకునేటువంటి వ్యక్తులు. మరి వాళ్ళకు అన్యాయం జరిగితే మరి వాళ్ళు ముత్తాత నుంచి 300-400 సంవత్సరాల నుంచి కూడా, తాతల నుంచి కూడా భూమి నమ్ముకునే ప్రతి గిరిపుత్రులు వాళ్ళు. మరి వారికి భూములు పోతే మరి ఏం చేసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకు. మరి వాళ్ళు మరి ఏం కావాలి, మరి ఆటో కార్మికులు కావాలి, మరి బేకరీల కూలీలు కావాలి, మరి ఇంత పాచిపిందలు బోలు బోకలు కానీ బతకాలా, ఏం చేయాలి అనే పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు. మరి వాళ్ళ ఆందోళన కూడా మరి ప్రభుత్వ దృష్టికి గొంతపోయి మరి అన్నీ కూడా నిన్న మానవ హక్కుల కమిషన్ వచ్చింది. అందరూ కూడా ఈ గ్రామాలను సందర్శించే మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి పెద్ద మనసుతోని మరి ఇక్కడ లంబాడ సోదరులను కాపాడవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రికి కూడా ఉన్నది. తప్పకుండా వారికి నివేదిక ఇస్తాం. మరి కలెక్టర్, ఎస్పీ రిపోర్ట్ రాగానే తప్పకుండా దాని మీద చట్టపరమైన చర్యలు ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.